Konnichiwa minasan. I hope you all are safe and fine. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జపనీస్ లాంగ్వేజ్ మన తెలుగులో. ఈరోజు మనం ఈ వీడియోలో లాస్ట్ వీడియోకి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకుని ప్రాక్టీస్ అనేది చేద్దాం. అంతకంటే ముందు మనం లాస్ట్ వీడియోలో ఏమైతే నేర్చుకున్నామో అదొకసారి క్విక్గా రివ్యూ అనేది చేద్దాం. లాస్ట్ వీడియోలో మనం కోకో గ్రూప్ గురించి క్లియర్గా నేర్చుకోవడం జరిగింది. అలానే వాటిని లొకేషన్స్కి యూజ్ చేస్తారని కూడా మనం క్లియర్గా చెప్పుకున్నాం. ఇప్పుడు వీటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకొని మనం ఇంకొంచెం ప్రాక్టీస్ అనేది చేద్దాం. అప్పుడు మీకు కూడా ఈ కోకో గ్రూప్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాక్టీస్ అనేది చేద్దాం. కోకో కోకో అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే స్పీకర్కి దగ్గరగా ఉండి ఆబ్జెక్ట్ అనేది లిజనర్కి దూరంగా ఉన్నప్పుడు మనం కోకో అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హకో వా కోకో దెస్. హకో వా కోకో దెస్. బాక్స్ ఈస్ హియర్. బాక్స్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. దెన్ వా వా కోకో దెస్. దెన్ వా వా కోకో దెస్. ఫోన్ ఈస్ హియర్. దెన్ వా అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్నాం. ఫోన్. దెన్ వా అంటే ఫోన్. ఫోన్ ఈస్ హియర్. ఫోన్ ఇక్కడ ఉంది. ఇప్పుడు సోకో గురించి చూద్దాం. సోకో మనం ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో ఆబ్జెక్ట్ అనేది స్పీకర్కి దూరంగా ఉండి లిజనర్కి దగ్గరగా ఉన్నప్పుడు మనం సోకో అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హకో వా సోకో దెస్. హకో వా సోకో దెస్. బాక్స్ ఈస్ దేర్. బాక్స్ అక్కడ ఉంది. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. దెన్ వా వా సోకో దెస్. దెన్ వా వా సోకో దెస్. ఫోన్ ఈస్ దేర్. ఫోన్ అక్కడ ఉంది. ఇప్పుడు మనం అసోకో గురించి చూద్దాం. అసోకో అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఆ పలానా ఆబ్జెక్ట్ అనేది బోత్ స్పీకర్కి లిజనర్కి ఇద్దరికి దూరంగా ఉండాలి. అప్పుడే మనం ఈ అసోకో అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హకో వా అసోకో దెస్. హకో వా అసోకో దెస్. బాక్స్ ఈస్ ఓవర్ దేర్. బాక్స్ అక్కడ ఉంది. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. దెన్ వా వా అసోకో దెస్. దెన్ వా వా అసోకో దెస్. ఫోన్ ఈజ్ ఓవర్ దేర్. ఫోన్ అక్కడ ఉంది. ఇప్పుడు మనం దోకో అనే దాని గురించి చూద్దాం. దోకో అనేది ఇంట్రోగేటివ్ వర్డ్. దీన్ని తెలుగులో అర్థం వచ్చేసరికి ఎక్కడ అని అర్థం వస్తుంది. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హకో వా దోకో దేస్ కా. హకో వా దోకో దేస్ కా. దోకో అనేది ఇంట్రోగేటివ్ వర్డ్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ కింద ఫామ్ అయింది. వేర్ ఈస్ ద బాక్స్. బాక్స్ ఎక్కడ ఉంది. దోకో అంటే ఎక్కడ అని అర్థం వస్తుంది. బాక్స్ ఎక్కడ ఉంది. హకో వా అసోకో దెస్. బాక్స్ ఈస్ దేర్. బాక్స్ అక్కడ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వీడియోలో చెప్పినట్టుగా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకుని ప్రాక్టీస్ అనేది చేయండి. అప్పుడు మీకు ఈ కోకో గ్రూప్ అనేది చాలా తేలిగ్గా వస్తుంది. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ కామెంట్స్ ఆర్ క్వరీస్, ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద బిలో కామెంట్ సెషన్ బాక్స్. అరిగాతో గోజైమాస్. Thanks for watching this video.